గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్లు ఇచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రెస్టీజియస్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ, సింహ, సముద్రకని తదితర కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో పాటు శిరసెత్తే శిఖరం నువ్వే అనే పాట సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాదు, కమల్ హాసన్ వాడే ఆయుధం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం జూన్ 1న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. కాగా ఈవెంట్కు పలు భాషల నుంచి హీరోలు ముఖ్య అతిథిగా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ హీరోగా స్టార్డమ్ తెచ్చుకుంటున్న రామ్ చరణ్, కోలీవుడ్ నుంచి తలైవర్ రజనీకాంత్, మలయాళం నుంచి మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ గెస్ట్లుగా రానున్నారట. అలాగే వీళ్ళతో పాటు స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ముఖ్య అతిథిగా రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని, త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు, తమిళ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా పలు భాషల సినీ లవర్స్ కి, మేకర్స్ కి పండగ అని చెప్పవచ్చు. ఈ మూవీకి జూలై 12వ తేదీన తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి, స్టాలిన్ షూ భాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. దేవదాస్ స్వయం శ్రీరామాదిత్య తెరకెక్కిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్, గ్లిమ్స్, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ సీజన్ యొక్క బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ వస్తోంది. మీ హృదయాల తెరలను చిత్రీకరించడానికి సిద్ధంగా ఉంది. అందుకు జూన్ 7న థియేటర్లో కలుద్దామంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఖుషి, హాయ్ నానా ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇక అయితే ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే కంప్లీట్ చేసుకుంది. ఇక నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్ అండ్ ఫనీ వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్కి సరైన హిట్ వచ్చి చాలా కాలంగా అయింది. మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక్క జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. అయితే శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్ళీ ఆరెంజ్ సక్సెస్లు ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు. మరి క్లీన్ ఫ్యామిలీ సోల్గా వస్తున్న మనమే మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. చాలా కాలం తర్వాత కళ్ళను దాటుకొని మనసు వరకు దూసుకెళ్లిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 96. అంతగా ఏముంది ఈ సినిమాలో? అది మాటల్లో చెప్పేది కాదు, చూసి అనుభూతి చెందాల్సిందే. చిన్న వయసులో ప్రేమేంటి చోద్యం కాకపోతే అనే మాట నిజ జీవితంలో చాలాసార్లు అంటుంటాం కూడా. కానీ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని తడుముకుంటే మనసు మూలలో ఎక్కడో దాచుకున్న చిన్ననాటి ప్రేమ కథ ఒకటి ప్రతి ఒక్కరికి తగులుతుంది. స్కూల్లో పక్క బెంచి అమ్మాయినో, ఊళ్ళో వీధి చివరి అబ్బాయినో ప్రేమించిన జ్ఞాపకాల చెమ్మ ఊపిరి ఆగే వరకు ఆరదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒప్పుకోరు, ఆ సంగతులు బయటికి చెప్పుకోరు. అలాంటి వారందరి మనసు తలుపుల్ని తెరిచి ఆ కథలన్నింటినీ బయటికి లాగే ప్రయత్నం చేశాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఆ ప్రయత్నం పేరే 96. తాజా విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో కార్తీ తెలుగు వారికి కూడా సుపరిచితమైన హీరో. మే 25న కార్తీ పుట్టినరోజు సందర్భంగా తన 27వ మూవీని ప్రకటించాడు. ఇందులో చాలా విభిన్నమైన విషయం ఏంటంటే కార్తీ హీరోగా నటించబోయేది కుర్రాల ఫేవరెట్ డైరెక్టర్ అయిన 96 డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కాంబోలో. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా అందిస్తుండడం విశేషం. ఇక అంతేకాదు ఈ సినిమా కథ రాసిందే కార్తీ కోసమని సమాచారం. ఇంతకు మునుపు విజయ్ సేతుపతిని హీరోగా ఎంచుకొని తీసిన ఆ మధురమైన 96 ఎలాంటి విజయం అందుకుందో మనం మనసారా ఆస్వాదించాం. ఇప్పుడు డైరెక్టర్ కలం నుండి రాబోతున్న కార్తీ 27వ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్స్ని
రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మొయ్యలగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ కార్తీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని పంచుకున్నారు. ఈ పోస్ట్ లో కార్తీ సీనియర్ నటుడు అరవింద్ స్వామితో కలిసి ఉన్న ఓ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అరవింద్ స్వామి సైకిల్ ని తొక్కుతుండగా కార్తీ వెనుక కూర్చొని హాయిగా నవ్వుతున్నాడు. అలాగే మరో పోస్టర్ లో కార్తీ ఎదును పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన తెలుగు టైటిల్ కూడా మేకర్స్ రివీల్ చేయనున్నారు. కాగా ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరోయిన్ జ్యోతిక సూర్య నిర్మిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. రాజశేఖర్ కర్పూర, సుందర పాండ్యన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 96 ఫేమ్ గోవింద్ వసంతం సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫిదా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. విడుదలకు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2017లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టీం అందరికీ మంచి బ్రేక్ అందించింది. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం ఫిదా సినిమా కాంబో మళ్ళీ రిపీట్ కానుందట. అవును, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల మరో సినిమా కోసం జతకట్టనున్నారట. అవును, ఇటీవలే శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కి ఒక కథని వినిపించాడట. ఇక కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట వరుణ్ తేజ్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే వరుణ్ తేజ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట శేఖర్ కమ్ముల. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఇటీవలే ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం దర్శకుడు కరుణ్ కుమార్ తో మట్కా సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అది త్వరలోనే ఈ సినిమా కూడా థియేటర్స్ లోకి రానుంది. మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన ఈ సినిమాలో అశ్వత్థామగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఓ ఈవెంట్ లో పాల్గొనగా కల్కి గురించి మాట్లాడుతూ సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన శక్తి అద్భుతం. ఆయన ఆలోచనలను ఆశ్చర్యానికి గురిచేశాయి. షూటింగ్ సమయంలోనే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది. సినిమాలో కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి, ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక బుజ్జి పాత్ర ఒక అద్భుతమని చెప్పుకొచ్చాడు అమితాబ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక బుజ్జి అంటే ప్రభాస్ ఈ సినిమాలో వాడే కారు. ఈ కారుకి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందంట. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవలే ఒక భారీ ఈవెంట్ నిర్వహించి బుజ్జి కార్ను ఆడియన్స్ కి పరిచయం చేశారు మేకర్స్. భవిష్యత్తుకు సంబంధించిన కారు కావడంతో చాలా డిఫరెంట్గా ఉంది ఈ కారు. అందుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బుజ్జి. చూసిన వాళ్ళందరూ భలేగా ఉంది బుజ్జి కారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బుజ్జి కారు మరో స్టార్ మనసుని కూడా లాగేసిందట. అందుకే వెంటనే ఆ కారు ఎక్కి రైడ్ రఫ్వార్డింగ్ చేశాడు ఆ స్టార్ హీరో మరోవరో కాదు, అక్కినేని నాగ చైతన్య. అవును, నాగ చైతన్యకి కార్లు అంటే చాలా పిచ్చి. అందుకే బుజ్జి కార్ను చూసిన వెంటనే ఆ కార్ను ఎలాగైనా రైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అనుకున్నదే తడువుగా వచ్చేసి బుజ్జి కార్ని నడిపి తన సరదా తెచ్చుకున్నాడు చై. ఇక ఈ కారు గురించి చై మాట్లాడుతూ, నేను ఇంకా షాక్లోనే ఉన్నాను, నువ్వు ఇంజనీరింగ్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేశావని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.